కొన్నేళ్ల తర్వాత ఒక వ్యక్తి కలెక్టర్గా మారి తాను పుట్టి పెరిగిన గ్రామానికి చేరుకున్నాడు. అదే సమయంలో తన భార్య ఇటుక బట్టీలో పనిచేస్తూ కనిపించింది. అప్పుడు ఆమె అతన్ని చూసి బాగా ఏడ్చింది. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిన నిజమైన కథ. ఇంతకు వాళ్ళ మధ్య ఏమైంది? జౌన్పూర్ జిల్లాలో ఒక చిన్న గ్రామం ఉంది. దాని పేరు బరేపూర్. నిఖిల్, సరిత ఆ గ్రామంలో నివసించేవారు. నిఖిల్ ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అతని తండ్రి కొన్నేళ్ల క్రితం నుంచి అనారోగ్యంతో అవస్థలు పడుతున్నాడు. ఇక అతని తల్లి చుట్టుపక్కల ఇళ్లలో పాచి పని చేస్తూ ఉండేది. నిఖిల్ పగటిపూట కూలీ పని చేసుకుంటూ రాత్రిపూట లాంతరు వెలుగులో చదువుకునేవాడు. అతని దగ్గర కొన్ని పాత పుస్తకాలు, విరిగిన టేబుల్, కొన్ని కలలు ఉన్నాయి, అంతే. ఏదో ఒకరోజు చదువుకుని పెద్ద ఉద్యోగం సంపాదిస్తానని, అప్పుడంతా మారిపోతుందని అనుకునేవాడు. గ్రామస్తులు అతని మాటలు విని నవ్వుకునేవాళ్ళు. ఎందుకంటే ఇలాంటి ఒక పేద ఇంటి నుంచి ఎవరైనా అంత గొప్పగా ఎదుగుతారా, సాధ్యమేనా అనుకునేవారు. సరిత కూడా అదే గ్రామంలో ఒంటరిగా ఉండేది. ఆమె తల్లి చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది. ఆమెకి ఒక గుడిసె, కొంత భూమి మాత్రమే ఉంది. ఆ భూమి సాగుకు పనికొచ్చేది కాదు. ఇక తినడానికి ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్ళి చేసి 4 రూపాయలు సంపాదించేది. నిఖిల్, సరిత ఒకరికొకరు సపోర్టుగా ఉండేవారు. నిఖిల్ చదువు గురించి ఆందోళనగా ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం 1 గంట అతను నిశ్శబ్దంగా తన కుటీరం బయట కూర్చున్నాడు. చేతిలో పుస్తకం ఉంది, కానీ కళ్ళు ఏదో వెతుకుతున్నాయి. సరిత ఏం జరిగిందని అడిగింది. నిఖిల్ మెల్లగా, నేను సిటీకి వెళ్ళి చదువుకోవాలి, ఇక్కడే ఉంటే ఏమీ లాభం లేదు అన్నాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఆ తర్వాత మళ్ళీ నగరానికి వెళ్ళడం అంటే డబ్బు, వసతి, ఆహారం చాలా అవసరమవుతాయి. ఊరి నుంచి దూరంగా వెళ్ళడం పెద్ద విషయం. సరిత మృదువుగా అంది, ఎప్పుడు వెళ్ళాలి అని. ఇప్పుడు డబ్బు లేదు అంటూ నిఖిల్ తలదించుకున్నాడు. ఆమె మొదటిసారిగా అతని గొంతులో నిస్సహాయత స్పష్టంగా విన్నది. తర్వాత కొన్ని రోజులు నిఖిల్ ఇంకా ఎక్కువగా కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి రాత్రిపూట చదువుకునేవాడు. కానీ ఎంత చేసినా సంపాదన సరిపోయేది కాదు. బహుశా నా కల కలగా మిగిలిపోతుందేమో అనుకున్నాడు. అప్పుడు ఆమె మృదువుగా చెప్పింది. ఆమె అతని పక్కన కూర్చుని అతని చేతిలో కొంత డబ్బు పెట్టింది. నిఖిల్ షాక్ అయ్యాడు. ఎక్కడి నుంచి తెచ్చావు ఇంత డబ్బు అన్నాడు. నేను ఈ డబ్బును తీసుకోలేను అన్నాడు. సరిత కఠినంగా చెప్పింది. మీరు వెళ్ళకపోతే చేసిన కష్టమంతా వృధా అవుతుంది అంది. నువ్వు సిటీకి వెళ్ళి చదువుకో, అదే ముఖ్యం, డబ్బుల గురించి ఆలోచించకు అంది. ఆమె అతని కళ్ళలో మునిపటిలాగే ఒక వింత ఆత్మవిశ్వాసం కనిపించింది. నిఖిల్ సక్సెస్ అవుతాడనే విషయం ఆమెకు తెలుసు. మొదట డబ్బు వద్దు అన్నాడు, కానీ ఎట్టకేలకు నిఖిల్ డబ్బులు తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత నగరానికి వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బయలుదేరే రోజులు గ్రామం మొత్తం చూస్తూ ఉంది. సరిత మౌనంగా నిలబడింది. నిఖిల్ బ్యాగ్లో కొన్ని బట్టలు, పుస్తకాలు ఉన్నాయి, అంతే అతని సామాను. అతను సరిత ముందుకొచ్చి ఆగిపోయాడు. నేను కొద్ది రోజుల్లో తిరిగొస్తాను అని అతను నవ్వుతూ చెప్పాడు. సరిత చిరునవ్వు నవ్వింది. నాకు తెలుసు అంది. ఇక బస్సు కదలడం ప్రారంభించింది. నిఖిల్ కిటికీలో నుంచి చూశాడు. సరిత అక్కడే నిలబడింది. అలా రోజులు గడుస్తున్నాయి. మొదట్లో నిఖిల్ లేఖ రాసేవాడు. అతను తన చదువు, పని గురించి ఆ లేఖల్లో రాసేవాడు. సరిత ప్రతి ఉత్తరాన్ని చాలాసార్లు చదువుకుని భద్రంగా ఉంచుకునేది. కానీ రాను రాను ఉత్తరాలు తగ్గడం ప్రారంభమయ్యాయి. వారం, నెల, ఆ తర్వాత సంవత్సరాలు గడిచిపోయాయి. సరిత ప్రతిరోజు పోస్ట్ మ్యాన్ కోసం వేచి ఉండేది. తాను తన ఇంటిని నడుపుకోవడానికి ఇంకా ఎక్కువగా కష్టపడి పనిచేయాల్సి వచ్చేది. గ్రామంలో తక్కువ పని దొరుకుతుండడంతో ఆమె సమీపంలోని ఇటుక బట్టీకి వెళ్లడం ప్రారంభించింది. ఉదయం నుండి సాయంత్రం వరకు భారీగా ఇటుకలు మోస్తూ ఉండేది. దాంతో ఆమె చేతులపై బొబ్బలు వచ్చేవి. అయినా కష్టపడి పనిచేసేది. సాయంత్రం అలసిపోయి తన గుడిసెకు తిరిగి రావడం, మళ్ళీ పాత లెటర్లను బయటకు తీసుకుని చదువుకుంటూ నిద్రపోయేది. చాలా నెలల తర్వాత ఒకరోజు పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చేసరికి సరిత పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ అతని చేతిలో లేఖ లేదు. కానీ ఎలాంటి లేఖ రాలేదు. ఆ రోజు ఆమె మొదటిసారిగా తెలుసుకుంది, మనిషే కాదు మనసు కూడా నెమ్మదిగా దూరం అవుతోందని. కానీ ఆమె అతని గురించి ఆలోచించడం కొంచెం తగ్గించి పనిలో పడిపోవడం అలవాటు చేసుకుంది. ఇటుక బట్టీలో దుమ్ము, ధూళి మధ్య పని. జీతం తక్కువే అయినా వేరే మార్గం లేదు. నెమ్మదిగా ఆమె శరీరం ఈ కష్టమైన పనికి అలవాటు పడింది. మనసు మాత్రం అతని దగ్గరకు వెళుతూనే ఉంది.
పనిచేస్తూ కూడా రోడ్డు మీదకు తొంగి చూసేది. అతనేమన్నా సడన్గా వచ్చి సర్ప్రైజ్ ఇస్తాడేమో అని. కానీ ఆశ అడియాసగానే మిగిలేవి. సాయంత్రం అయ్యేసరికి అలాగే నీరసంగా గుడిసెకు వెళ్ళిపోయేది. వాతావరణంలో మార్పులొస్తున్నాయి. వర్షాకాలం, శీతాకాలం వచ్చాయి వెళ్ళాయి. కానీ ఆమె మనసైన వ్యక్తి జాడ మాత్రం లేదు. ఇక అతని దగ్గర నుంచి ఉత్తరాలొస్తాయన్న ఆశ కూడా లేకుండా పోయింది. అయినా సరే పోస్ట్ మ్యాన్ కోసం ఆమె గుండె కొట్టుకుంటూనే ఉండేది. నగరంలో నిఖిల్ జీవితం కూడా ఏమంత ఈజీగా లేదు. చాలీ చాలని ఇరుకు గది అద్దెకు తీసుకుని పగలు రాత్రి కష్టపడి చదువుకునేవారు. ఇక తన ఖర్చులకు, పుస్తకాలకు చిన్న చిన్న పనులు చేస్తూ ఆ వచ్చిన డబ్బుతో కొనుక్కునేవాడు. కొన్నిసార్లు భోజనం ఉండేది కాదు. దాంతో అలానే నిద్రపోయేవాడు. కానీ సరిత చేసిన సాయాన్ని మాత్రం మరచిపోయేవాడు కాదు. ఇన్ని కష్టాల మధ్య అతని జీవితంలో మార్పులు రావడం, అతని కష్టం సక్సెస్ కావడం మొదలైంది. పరీక్షలు పాస్ అయ్యాడు. అలా మరిన్ని పరీక్షలకు ప్రిపేర్ కావడం మొదలుపెట్టాడు. సరితను గుర్తు చేసుకుంటూనే ఉండేవాడు. 4 ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు నిజంగా అతను ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఆ న్యూస్ అతని జీవితాన్ని మార్చింది. అతనికి సంబంధించిన వాళ్ళంతా ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. అయినా అతని మనసు సరిత గురించే ఆలోచిస్తోంది. ఇక అతని పోస్టింగ్ కూడా తాను పుట్టిన గ్రామం ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లాకే వేశారు. ఇక అతని ఆనందానికి అంతే లేకుండా పోయింది. అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఇన్నేళ్ల తర్వాత తిరిగి తన సొంత ఊరు వెళ్ళబోతున్నాడు. ముందుగా సరితను కలవాలి అనుకున్నాడు మనసులో. ఇక ఆగలేదు. వెంటనే ప్రయాణం మొదలెట్టాడు. జిల్లాకు చేరుకున్న తర్వాత అక్కడంతా మారిపోయింది. కొత్త రోడ్లు నిర్మించారు. కాంక్రీట్ ఇళ్ళొచ్చాయి. ప్రభుత్వ వాహనంలో కూర్చుని అటూ ఇటూ చూస్తూ వెళుతున్నాడు. సరిత ఎక్కడన్నా కనిపిస్తుందేమో అని. ఇక అతని డ్రైవర్ని అడిగాడు, ఇక్కడ ఇటుక బట్టీల ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అని. వెళ్లే దారిలో 2-3 పెద్ద ఇటుక బట్టీలున్నాయని చెప్పాడు. సరే అక్కడికి పోనివ్వు అన్నాడు నిఖిల్. ఇక అక్కడికి వెళ్తుండేసరికి అక్కడ ఆ బట్టీల కారణంగా పొగ మేఘాలు కమ్ముకున్నాయి. అక్కడ కారు ఆగింది. అతను తలుపు తెరిచి నెమ్మదిగా బయటకొచ్చాడు. అతని కళ్ళు కార్మికులను గమనిస్తున్నాయి. ఇక అదే గుంపు మధ్య తెలిసిన ముఖం ఒకటి కనిపించింది. దాంతో అతని గుండె కొట్టుకోవడం మర్చిపోయింది. ఆమె సరిత. నిఖిల్ కొన్ని క్షణాలు అక్కడే నిలబడ్డాడు. తర్వాత సరిత కూడా అనుకోకుండా చూసింది. అయితే అదంతా కల అనుకుని తన పని తాను చేసుకుంటూ మళ్ళీ వెనక్కు చూసింది. అది నిజమే అని తెలుసుకుంది. అంతే. ఆ ఇటుకలు అక్కడ పడేసి వెళ్ళి అతన్ని హగ్ చేసుకుంది. నిఖిల్ ఆమె చేతులను చూశాడు. ఎంత గట్టిగా అయిపోయాయి ఈ చేతులు, ఎంత పని తనను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి అని గుర్తు చేసుకున్నాడు. ఎందుకింత భారీ పని చేస్తున్నాయి? నువ్వు నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు నిఖిల్. నేనేం చెప్పగలను, నువ్వు నీ పనిలో బిజీగా ఉన్నావుగా అంది సరిత. కొంతమంది కార్మికులు వారిని చూస్తున్నారు. ఎవరికీ అర్థం కాలేదు. ఒక సీనియర్ ఆఫీసర్ ఒక వర్కర్తో ఎందుకు మాట్లాడుతున్నాడు? సరే పద, కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడతను. సరిత తటపటాయించింది. యజమాని చూస్తే అంది. నేను మాట్లాడుతాను నిఖిల్ మొదటిసారి చెప్పాడు. అతను ఆమెను బట్టి నుండి కొంచెం దూరంలో ఉన్న చెట్టు నీడకు తీసుకెళ్లాడు. ఆమె చేతులు బురదతో ఉన్నాయి. ఆమె ముందు నిఖిల్ నిలబడి ఉన్నాడు. కానీ అతని మనసులో ఎన్నో ప్రశ్నలున్నాయి. సరిత ఒంటరిగా ఉందా? ఆమె ఎలా బతుకుతోంది? తన గురించి ఆలోచిస్తోందా? లేదంటే అసలు మర్చిపోయిందా అని. కానీ అతనేమీ అడగలేకపోయాడు. కానీ నెమ్మదిగా అసలు విషయం చెప్పాడు. నాకు ఈ జిల్లాకే పోస్టింగ్ వచ్చింది. మంచి విషయం. మీరు విజయం సాధించారు అంది సరిత. నిఖిల్ గుండె భారంగా మారింది. ఆమె కోపంగా ఉంటుందని అనుకున్నాడు. కానీ ఆమె మాత్రం ప్రశాంతంగా ఉంది. దాంతో అతని మనసు ఇంకా బరువెక్కింది. సరిత లేవడానికి ప్రయత్నించింది. అది నేను వెళ్ళాలి, చేయవలసిన పని చాలా ఉంది అని చెప్పింది. అప్పుడు అన్నాడు నిఖిల్, సరిత నాతో రా అన్నాడు. నిఖిల్ మళ్ళీ నేను నిజం చెబుతున్నాను, ఇక నుంచి నువ్విక్కడ ఉండొద్దు అన్నాడు. సరిత అతని కళ్ళలోకి చూసింది. చాలా సంవత్సరాల తర్వాత నేను గుర్తున్నానా అని అడిగింది నెమ్మదిగా. ఆ మాటలకు నిఖిల్ చాలా బాధపడ్డాడు. కానీ అతని దగ్గర సమాధానం లేదు. అతను ఆమె వైపు చూశాడు. నేను తప్పు చేశాను, చదువులో పడి నిన్ను పట్టించుకోలేదు. కానీ నేను అన్నీ సరిచేస్తాను, కొంచెం టైం ఇవ్వు అన్నాడు. సమయం చాలా విలువైనది, వెనక్కి వెళ్ళిపోయినా సమయం మళ్ళీ తిరిగి రాదు అంది సరిత. ఆ మాటలకు నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన విజయానికి మరొకరు మూల్యం చెల్లించుకున్నారన్న విషయాన్ని మొదటిసారిగా గ్రహించాడు. కొద్ది క్షణాల తర్వాత సరిత మృదువుగా అంది, నాకు తెలుసు,
నువ్వు ఎప్పటికైనా తిరిగొస్తావని అంది. నేను నీ కోసం తిరిగొచ్చేశాను. నేనిక్కడే ఉంటాను. ఈసారి నేను ఎక్కడికి వెళ్ళను అన్నాడతను. అతని గొంతులో నిజం ఉంది. కానీ సరిత ముఖంలో ఇంకా సంకోచం ఉంది. ఇన్ని సంవత్సరాల దూరాన్ని ఒక్క క్షణంలో అధిగమించలేకపోయింది. అప్పుడే బట్టి గుమస్తా అక్కడికొచ్చి, మీరిక్కడేం చేస్తున్నారు? పని వదిలేసి ఇక్కడ తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్తున్నావా అని అడిగాడు గట్టిగా. నిఖిల్ అతని వైపు చూశాడు. ఆమెతో అలా కఠినంగా మాట్లాడకండి అని చెప్పాడు. గుమస్తా మొదట షాక్ అయ్యాడు. తర్వాత అన్నాడు, మధ్యలో మాట్లాడడానికి మీరెవరు అని. నిఖిల్ జేబులో నుంచి ఐడి కార్డు తీసి చూపించాడు. దాంతో గుమస్తా ముఖం వెంటనే మారిపోయింది. అతను షాక్ అయ్యాడు. తర్వాత నెమ్మదిగా, అయ్యా నాకు తెలీదు, కోపం తెచ్చుకోకండి అన్నాడు. ఆమె ఈ రోజు నుండి ఇక్కడ పని చేయదు అన్నాడు నిఖిల్. గుమస్తా ఏం మాట్లాడకుండా తలంచుకుని నిలబడ్డాడు. సరిత నిశ్శబ్దంగా చూస్తోంది. ఆమెకు అర్థం కాలేదు. నిఖిల్, పద సరిత వెళదాం అన్నాడు. సరిత అడుగులు నెమ్మదిగా సాగాయి. ప్రభుత్వ వాహనం వద్దకు రాగానే ఆగిపోయింది. ఆమె ఎప్పుడూ అనుకోలేదు ఇంత పెద్ద వాహనంలో ప్రయాణిస్తాను అని. నిఖిల్ తలుపు తెరిచాడు. భయపడకు సరిత, కూర్చో అన్నాడు. ఇప్పుడు ఆమె కల నెరవేరింది. ఆమె నిశ్శబ్దంగా లోపల కూర్చుంది. బార్పూర్ సరిహద్దు దాటిన వెంటనే సరిత గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. కారు నిఖిల్ ఒకప్పుడు నివసించిన పాత ఇంటి వైపు వెళ్ళి ఆగింది. అదే ఇల్లు మునిపటి కంటే మరింత శిథిలావస్థకు చేరింది. సరిత వెళ్ళి ఆ ఇంటి వైపు చూసింది. నిఖిల్ ఆమె పక్కన నిలబడ్డాడు. అన్నీ ఇక్కడి నుంచే మొదలయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి అన్నాడు. సరిత కళ్ళు తడిసిపోయాయి. చాలా సంవత్సరాల అలసట అకస్మాత్తుగా పోయినట్టు ప్రశాంతంగా ఉంది సరిత మనసు. ఆమె తనను తాను నియంత్రించుకుంది. సరిత ఆమె దగ్గరగా వచ్చి, ఇకపై నువ్వు ఒంటరిదానివి కాదు అన్నాడతను. ఈ ఇల్లు కూడా తమ కోసమే వేచి చూస్తున్నట్టుగా ఉంది అన్నాడు. ఆమె ఆ గోడల్ని తలుపుల్ని పట్టుకుని చూసింది. ఆ ఇంటిని నేను బాగు చేయిస్తాను. ఇక నుంచి మనం ఇక్కడే ఉండబోతున్నాం అన్నాడు. ఏంటి నువ్వు చెప్పేది, నిజమా అని అడిగింది సరిత. నిఖిల్ ఆలోచించకుండా బదులిచ్చాడు. నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళడం లేదు అన్నాడు. నిఖిల్ మాటల్లో ఎలాంటి నటన లేదు. ఆ మాటలకు సరిత ఉప్పొంగిపోయింది. మరుసటి రోజే పనులు మొదలయ్యాయి. కార్మికులను పిలిచారు. విరిగిన పైకప్పును తొలగించారు. గోడలకు మళ్లీ ప్లాస్టింగ్ చేయించారు. గ్రామంలోని ప్రజలంతా ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఆ ఊరి వాళ్లంతా అతన్ని గేలి చేశారు. ఆకాశానికి నిచ్చెన వేశాడు నిఖిల్. ఇప్పుడు ఒక పెద్ద ప్రభుత్వోద్యోగిగా వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. సరిత కూడా ఖాళీగా కూర్చోలేదు. ఆ ప్రాంగణం శుభ్రం చేయడం, విరిగిపోయిన వస్తువులను పక్కన పెట్టడం, ఆమె కొత్త ఇంటి కోసం చాలా వస్తువులనే కొన్నది. పైకప్పు గట్టిగా వేశారు. గోడలు రంగులతో మెరుస్తున్నాయి. ఆ ఇల్లు మళ్ళీ కొత్తదిగా మారిపోయింది. నిఖిల్, సరిత ఒకరినొకరు చూసుకున్నారు. కానీ ఏమీ మాట్లాడుకోలేదు. సాయంత్రం ఇద్దరూ ఆ ఇంటి ఆవరణలో కూర్చున్నారు. తేలికపాటి గాలులు వీస్తున్నాయి. సూర్యుడు ఆకాశంలో అస్తమిస్తున్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత దొరికిన ప్రశాంతత. ఇది ఒక పోరాటం తర్వాత వస్తుంది అన్నాడు నిఖిల్ నెమ్మదిగా. నేను ఎంత చదువుతూ పోయినా నువ్వు లేని ఖాళీ నాకు గుర్తొస్తూనే ఉంది అన్నాడు. సరిత అతని వైపు చూసింది. అసలు లోపమేంటో ఈరోజు నాకు అర్థమైంది అంది. సరిత ఏమీ అడగలేదు. సరిత కళ్ళలో మళ్ళీ కన్నీళ్లు నిండిపోయాయి. కాసేపటి తర్వాత నిఖిల్ చెప్పాడు, మళ్ళీ మనం కలుస్తామని, మన జీవితం ఇలా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు అన్నాడు. సరిత కూడా అదే అంది. కానీ బహుశా కొన్ని సంబంధాలు ఎప్పటికీ విడిపోవు అంటే ఇదేనేమో అన్నాడు. నెమ్మదిగా చీకటయింది. ఇద్దరూ కాసేపు మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు అన్నాడు నిఖిల్, ఒక విషయం నాకు ప్రామిస్ చేయి సరిత, ఎప్పటికీ నన్ను విడిచిపెట్టి వెళ్ళను అని అన్నాడు. సరిత అతని వైపు చూసి ప్రామిస్ చేసింది. అతని గొంతు నిశ్శబ్దంగా ఉంది. నేనెప్పుడు నేను మీతోనే ఉంటాను అని చెప్పింది సరిత. నిఖిల్ కూడా అదే చెప్పాడు. ఆ వాగ్దానం మాటల కంటే బలంగా ఉంది. ఇంట్లో పొయ్యి వెలిగించింది సరిత. ఆ ఇంటి ఆవరణ నీట్గా ప్రశాంతంగా ఉంది. చాలా కాలం తర్వాత ఆ ఇంటికి మళ్ళీ ప్రాణం వచ్చినట్టే ఉంది. ఇప్పుడు ఆమె ఇంటిని చూసుకోవడం మొదలుపెట్టింది. మొక్కలు నాటడం, నీళ్లు పెట్టడం, ఆరుబయట కూర్చుని ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఎలాంటి ఆందోళనలు లేకుండా. నిఖిల్ సాయంత్రం పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తాడు. ఇక్కడ వాళ్లకు ఉన్న ఆనందం ఏంటంటే ఒకరి కోసం ఒకరు వెయిట్ చేయడమే. ఇద్దరూ ఆకాశంలో నక్షత్రాలు లెక్కబెట్టుకుంటూ కబుర్లు చెప్పుకునేవారు. సరిత నెమ్మదిగా అంది, నేను ఇన్నేళ్లు వేచి ఉన్నాను. నా కల వృధా కాలేదు అంది. నేను నిన్ను ఇన్నేళ్లు నీతో లేకపోయినా నీ జ్ఞాపకాలతో ఉన్నాను అన్నాడు నిఖిల్.
ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఇలా ఒక జంట ఎన్నో కష్టాలు పడి చివరికి ఒక్కటై మంచి జీవితాన్ని జీవించడం ప్రారంభించింది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.